కండి అన్నారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే మన జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉంటే మన అడుగులను ఆయనే నడిపిస్తాడు. మన నిర్ణయాలకు ఆయనే జ్ఞానాన్ని ఇస్తాడు. మన భయాలకు ఆయనే ధైర్యాన్ని ఇస్తాడు. మన అవసరాలకు ఆయనే తండ్రిలా సమాధానం ఇస్తాడు. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. ఈ వ ఈ వచనం మిగతావన్నీ మీకు ఎప్పుడూ కష్టాలు లేకుండా వస్తాయని చెప్పడం లేదు. కానీ దేవుని చిత్తానికి అనుగుణంగా మీకు అవసరమైన వాటిని ఆయన సమకూరుస్తాడని వాగ్దానం చేస్తుంది. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మన జీవితంలో మొదటి స్థానం ఉద్యోగానికి కాదు. మొదటి స్థానం డబ్బుకు కాదు. అలాగే మన సమస్యలకు కూడా కాదు. మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. ఈ రోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకుందామా? ప్రతి ఉదయం ఫోన్ చూడకముందు ఒక్క నిమిషం దేవునితో మాట్లాడదాం. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ప్రభువా నీ చిత్తమే జరగాలి అని ప్రార్థిద్దాం. చూడండి మన జీవితంలో ఎంత గొప్ప మార్పొస్తుందో. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరలోక తండ్రి, నీ వాక్యమునకు వందనాలు. మా జీవితంలో నిన్నే మొదటి స్థానంలో ఉంచే హృదయాన్ని మాకు దయచేయము. మా భయాల కంటే నిన్నే ఎక్కువగా నమ్మే విశ్వాసాన్ని మాకు ఇవ్వము. మా అడుగులను నీవే నడిపించుము. మా కుటుంబాలను ఆశీర్వదించుము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ దేవుని వాక్యం మీ హృదయాన్ని తాకి ఉంటే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. రేపు మరో అద్భుతమైన బైబిల్ డివోషన్‌తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఆమేన్.